ప్రధాని వీడియో బ్లాగ్ పైన జుకర్బర్గ్ సారీ చెప్పిండట. మెటా గ్రూప్ సీఈఓనైనా. సో ఆ మెటా ప్రతినిధులతో కేంద్ర బృందం భేటీ అయిందట. మొత్తానికి ప్రధాని వీడియో ఎట్లా బ్లాక్ చేసిరు, మీరు ఎట్లా బ్లాక్ చేసిరు ప్రధానమంత్రి వీడియో అని మెటాకి నోటీసులు అంతా పెద్ద ఎత్తున ఇది పెద్ద చర్చ జరిగింది. గవర్నమెంట్ చాలా కోపడ్డది. దీంతో జుకర్బర్గే వచ్చి సారీ చెప్పిండు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా బృందం భేటీ. మోదీ వీడియో నిలిపివేతపై తీవ్ర పశ్చాత్తాపం. నిర్వహణలో లోపాలున్నట్లు అంగీకారం. డబ్బులు తీసుకొని కంటెంట్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కొందరి కోసం చట్టవిరుద్ధ కంటెంట్, డీప్ ఫేక్ కట్టడిలో విఫలమయ్యామన్న మెటా ప్రతినిధులు. సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. మెటా ప్రతినిధులతో మళ్లీ భేటీ కాబోతున్న కేంద్ర బృందం. ఇప్పుడు వీళ్ళ ఏం అకౌంట్స్ ఉన్నాయి? ఫేస్బుక్ ఉంటుంది వీళ్ళది, ఇన్స్టాగ్రామ్ వీళ్ళదే, వాట్సాప్ వీళ్ళదే, మొత్తం వీళ్ళదే కదా. ప్రధాని మోదీ అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి, మోదీ అకౌంట్ నుంచి ఓ వీడియోను తాత్కాలికంగా నిలిపేసిన ఘటనపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థల యజమాని మెటా ప్లాట్ఫామ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ ఎట్టకేలకు సారీ చెప్పారు. చిన్నారులపైన లైంగిక వేధింపుల కంటెంట్ను, డీప్ ఫేక్ను కట్టడి చేయడంలో తమ ప్లాట్ఫామ్ విఫలమైంది. నిర్దిష్టమైన కంటెంట్ ప్రమోషన్స్ కోసం భారీగా చెల్లింపులు జరుగుతున్నట్లు మెటా సంస్థ ప్రతినిధులు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ సంస్థ పేర్కొన్నది. తమ ప్లాట్ఫామ్స్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు మెటా అంగీకరించినట్లుగా కేంద్రం వెల్లడించిందట. మొత్తానికి వాళ్ళు సారీ చెప్పించాలనుకున్నారు, చెప్పించినారు. సరే, ఎట్లా డిలీట్ అయిందన్న దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. కానీ ప్రజలు ఏదన్నా ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే ఆ వీడియోలు అసలు పొరపాటున కూడా ఉండే కదా. అకౌంట్స్ బ్లాక్ చేస్తారు, రకరకాల నానా బీభత్సం చేస్తారు. వాళ్ళ అకౌంట్ కూడా కనబడవు. పొరపాటున కేంద్రానికి వ్యతిరేకంగా కంటిన్యూగా మీరు పోస్టులు పెట్టండి, అకౌంట్ను బ్లాక్ చేస్తారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. మరి ఇది నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఏదో ఒక వీడియో ఆయన డిలీట్ అయినందుకు మరి ఇది మిస్టేకా టెక్నికల్ ఏదో పక్కన పెడితే ఆయన ఒక్కసారి ఆ సమస్యను ఎదుర్కొన్నాడు. నిత్యం ప్రజలు అది ఎదుర్కొంటూనే ఉన్నారు, ప్రశ్నించే గొంతులు. మరి దానికి ఎట్లా? మరి అది ఎవరు సారీ చెప్పాలి ప్రజలకి? మోదీ వీడియోను ఇన్స్టా వేదికగా తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం తొలుత ఐటీ కార్యదర్శి కృష్ణన్, ఆ తర్వాత కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైంది. ఈ రెండు భేటీల గురించి మెటా ప్రతినిధులు ఎలాంటి వివరాలు వెల్లడించలే. అయితే సమావేశం సందర్భంగా మోదీ వీడియో తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై, కంటెంట్ నిర్వహణ వైఫల్యంపై పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సమావేశం సందర్భంగా కేంద్ర ప్రతినిధులు కీలక అంశాన్ని లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. వినియోగదారుల కంటే చూసే వాళ్ళకి ఏ కంటెంట్ వెళ్ళాలి అనే దాన్ని మెటా అల్గారిథంలు నిర్ణయిస్తున్నందున భారత ఐటీ చట్టం కింద మెటాకు లభించే న్యూట్రల్ ఇంటర్మీడియటరీ హోదాను ఆ సంస్థ క్లెయిమ్ చేయలేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనివల్ల సేఫ్ హార్బర్ రక్షణను కోల్పోవాల్సి వస్తున్నదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పిల్లలపైన లైంగిక వేధింపుల కంటెంట్, డీప్ ఫేక్ కట్టడిపై మెటాను ప్రశ్నించారట. అయితే ఎంచుకున్న కొందరు వీక్షకుల కోసం భారీ ఎత్తున చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రమోట్ అవుతున్నట్లు, డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్స్ జరుగుతున్నట్లు ఈ సందర్భంగా మెటా అంగీకరించిందట. సో ఇట్లా వాళ్ళ మీటింగ్ జరిగింది. మొత్తానికి ఆ వీడియో డిలీట్ అయినందుకు క్షమాపణ కోరుతున్నామని ఈ టీం అంతా కలిసి చెప్పిందట. జుకర్బర్గే చెప్పిందట ఏకంగా.